హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిస్పిట్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజైతే మేము కొమరవెల్లికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా డాడీ అయితే వెహికల్కి కొబ్బరికాయ కొట్టినాక మేమైతే బయలుదేరినాం ఫ్రెండ్స్. బాబాయ్ దగ్గర కార్ల దగ్గర బాబాయ్ బాధ బాబాయ్కి 40 కిలోలు కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటే మంచిర్యాలలోనైతే స్టార్ట్ చేసినాం పాటలు పెట్టుకోవడం. కొమరవెల్లి దాకా పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. కొమరవెల్లిలో ఫస్ట్ కమాన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కమాన్ కూడా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. వేములవాడలో ఇంకా కొండగట్టులో అయితే అసలు రషే ఏర్పడలేదు. ఇప్పుడైతే రూమ్ తీసుకొని రూమ్లో అన్ని సామాన్లు అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఫ్రెండ్స్, కానీ వీడియో అయితే మిస్ అయింది. మా పెద్దమ్మని అయితే బోనాలు వండుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు ఆకలి వేయడంతో కర్రీ కోసం మేమైతే చిక్కుడుకాయలు అయితే చుంచుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఫుల్ అలసిపోయి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. మా నాన్నమ్మ ఇంకా మా మమ్మీ అయితే బియ్యం కడుగుతున్నారు. ఇప్పుడైతే మా పెద్దమ్మని అయితే బోనాలు అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. మాకైతే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, అందుకే మా పెద్దమ్మతో అయితే ఆకలి అవుతుంది, ఫాస్ట్గా అన్నం చేయి పెద్దమ్మ అని చెప్పిన ఫ్రెండ్స్. బోనాలు అయితే వండడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే బోనాలు అయితే పుదిస్తుంది. మా నాన్నమ్మ అయితే గోడకైతే బొట్లు పెడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ బోనమ్మ అయితే పెట్టేసి దండం పెట్టుకోవడానికి ఫ్రెండ్స్. దండం పెట్టుకొని అయితే బోనాలను అయితే పుదియడానికి ఫ్రెండ్స్. ఇక్కడనైతే మా బోనాలను అయితే పెట్టింది ఫ్రెండ్స్ మా నాన్నమ్మ. ఇప్పుడైతే మా చెల్లెకైతే బెల్లం జోకేయడానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా దేవుళ్ళని తీసుకొని అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొమరవెల్లిలో అయితే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. మేము అసలు ఏ లైన్లో వెళ్ళాలో కూడా తెలియదు. ధర్మ దర్శనం 150 రూపీస్ దర్శనం, 500 దర్శనంలోకైతే 3 దర్శనాలకైతే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఫ్రెండ్స్. మేమైతే 500 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళినాం. మా తాతయ్య అయితే అస్సలు వినట్లేదు. వద్దు వేరే దర్శనానికి వెళ్దామంటే 500 రూపీస్ దర్శనానికే వెళ్దామని అంటుండు. మేము 500 రూపీస్ దర్శనానికి వెళ్ళినా కూడా మాకు 2 hours పట్టింది దర్శనం కావడానికి. మేము బయటనే ఫోన్స్ పెట్టేస్తే దర్శనానికి అయితే వెళ్ళినాం, అందుకే లోపటైతే వీడియో తీయలేదు. మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాం. గంగిరేన్ చెట్టు కిందనైతే మేము పట్నం అయితే వేయించినాం ఫ్రెండ్స్. ఒక ఆయననైతే పట్నం అయితే కొడుతుండు ఫ్రెండ్స్.
ఇప్పుడైతే పట్నం వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమందరం అయితే హస్తాలు అయితే ఇస్తున్నాం. ఒగ్గాయనైతే మా పెద్దమ్మకైతే గౌరమ్మని అయితే ఇస్తుండే ఫ్రెండ్స్. మా దేవుళ్ళు అయితే పట్నాన్ని అయితే తొక్కుతులు ఫ్రెండ్స్. దాని తర్వాతనైతే మేము మేమైతే మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు డోలు కొట్టే నచ్చింది చూడు పాపం. అదేంటిది రూమ్ కాడికి ఒగ్గాయనని పిలిపించుకొని అయితే బోనాలలో బండారైతే వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. పరమాత్మ పచ్చికొకర పాలు నీకు బండారు పోయిరు మల్లయ్యా. నీకు కొండల్లో పోయేదైతే రావయ్యా. గాడి కొమ్మని రావయ్యా. రత్నాల గద్దెల 500 ముచ్చాల గద్దెల వెలిగి లోపల
ముందు పైన కొట్టున్నావా మల్లయ్యా ఎర్ర గొర్రె పాలు ఎడగదోడు పోయలు కుర్మ గొర్రెల పాలు నీకు కుండల్ల బోనాలు రావయ్యా సత్యేడు వారాలు నీకు సమనవేడు వారాలు మల్లయ్యా పంచరంగుల పట్నాలు వేసి కుండ బోనాలు వేసి గండ దీపాలు పెట్టుకున్న గండాలు కష్టాలు కడదేరుకున్నావా మల్లయ్యా ఏలుకున్న వాడికి ఎమ్మడే ఉంటాడు తలుసుకున్న వాడికి తల మీద కొడుకున్నాడు భక్తి వల్ల వాడిండల్లా బంగారు లింగాని వల్ల కోనెట తానా నీకు కొండల చూపులున్నాడు మల్లన్నా గజలాగు దోపులను గాడి గుమరని రావయ్యా కుండ కోణాలు వేసి గండ దీపాలు పెడితే వీళ్ళ గండాలు కష్టాలు అరే పోవాలి వల్లన్నా కూర్చోరు కూర్చోరు కూర్చో సపడ మారితే దాచుకుంటాం అబ్బో పాపం మీరు తెచ్చారు అక్కడ అది అందులో ఎంత ఇక్కడ వస్తే అక్కడ వెళ్తే ఏం కదా అట్లా ఇదేంటి ఇదేనే ఆడనే ఉంది అదేం లేదు కదా ఇక్కడ పెట్టాను ఇక్కడ అయితే కవర్ చేస్తాను ఒక పొద్దుడిసి అయితే మేము ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చీకటి అయింది కాబట్టి మా పెద్దమ్మ ఇంకా మా తాత రాలేదు, మేమే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎల్లమ్మ తల్లి దర్శనం అయిపోయినాకనైతే మేము బొమ్మలు కొనుక్కోవాలి ఫ్రెండ్స్. మా డాడీ ఏమంటాడో తెలియదు. మళ్ళీ ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళే దారిలో ఎల్లమ్మ తల్లి బిడ్డ సిరియాల దేవికి కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాం. ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళే దారిలో హనుమాన్ గుడి, భద్రకాళి గుడి కూడా ఉంది. ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. మేము వీటిని దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాం. ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా పైకి వెళ్ళాలి కావచ్చు, ఏమో చూడాలి. 252 సంవత్సరాలు ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఇంకా పోషమ్మకి కూడా కలుసాక అంట పోయాలంట ఫ్రెండ్స్. అందుకే మేము
నైట్ అయింది కాబట్టి ఇక్కడైతే ఎక్కువ రష్ లేరు ఫ్రెండ్స్. ఒక సైడ్ నుంచి వెళ్ళాల్సింది ఒక సైడ్ నుంచి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు రాడ్లు కూడా దాటాం. గుడి లోపట్నైతే సెల్లులలో అని వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే పడుకున్నాం ఫ్రెండ్స్. 2 అయిన తర్వాత మా తాతయ్య అయితే లేపిండు. అందుకే మొత్తం సామాన్ చదువుకొని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే ఇంటికి పోయినాక స్కూల్కి పోవడం అంట ఫ్రెండ్స్. ఈ ముక్క ముందే వెళ్తే కొంచెం లేట్గా లేసు ఫ్రెండ్స్. కానీ మా వాళ్ళకి తెలియదు నేను ఖచ్చితంగా స్కూల్ డుమ్మా కొడతా అని. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీస్పిట్టా ఎంటర్టైన్మెంట్స్.